మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. వచ్చేడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహాజాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం 150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, సమ్మక్క సారలమ్మ జాతరని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనుకోవచ్చా? తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మేడారం జాతర కోసం 150 కోట్ల రూపాయలను నిధులను విడుదల చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. లక్ష్మీనాథ్, ముఖ్యంగా తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వచ్చే ఏడాది 2026 జనవరి మాసంలో ఈ మేడారం జాతర కూడా జరగనున్న నేపథ్యంలో లక్షల సంఖ్యలో కూడా భక్తులు అక్కడికి వస్తుంటారు. ఈ జాతర కోసం ప్రతి 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ జాతర కోసం అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చేటువంటి క్రమంలో వారికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడంతో పాటు దేవతా విగ్రహాలతో పాటు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం, పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు, అట్లాగే ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కూడా ఈ నిధులు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ స్థాయిలో నిధులు మంజూరు చేయడం ఇదే తొలిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనటువంటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ సాంప్రదాయాలకు, అట్లాగే మేడారం ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి జాతర కోసం కూడా ఈ నిధులు కేటాయించిన నేపథ్యంలో మంత్రి సీతక్క కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. లక్ష్మీనాథ్. థాంక్యూ రమేష్.